ఫ్రెండ్స్ హాయ్. ఈ షార్ట్ ఏంటంటే వినాయక చవితి వస్తుంది కదా, మేము వినాయకుడు బొమ్మనైతే పెడతాము. ఆ బొమ్మని బుక్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఈ క్లిప్స్ అయితే నిన్న తీసినవి. ప్రకాశం బ్యారేజ్ లో నుంచి వాటర్ అయితే వదిలారు. దుర్గా ఘాట్ కృష్ణ ఘాట్ మీదకైతే వాటర్ వచ్చినాయి. చూడండి ఎంత బాగుందో. మేము 12th కూడా వెళ్ళాము అటువైపు, బట్ చాలా ఇసుక అయితే ఉంది. నిన్నైతే ఇసుకే లేదు. మేము వెన్స్డే రోజు అయితే స్టార్ట్ చేసాం పనులన్నీ. వినాయకుడికి వెన్స్డే అంటే ఇష్టమని ఇంకా టెంపుల్ కి అయితే వెళ్ళాము ఆ రోజు మార్నింగ్. ఈ టెంపుల్ కూడా వినాయక చవితి ఫెస్టివల్ కి పెయింట్స్ అయితే వేస్తున్నారు. ఇంకా ఇయర్ మొత్తం వినాయక చవితి సెలబ్రేషన్స్ మంచిగా జరగాలని దేవుడికి అయితే ప్రే చేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. నిన్నే మేము బొమ్మను చూడడానికి కూడా వెళ్ళాము. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. ఇది ఈవినింగ్ కాదు, ఆఫ్టర్నూన్ 1కి ఆ టైంలో. ఇంకా మేము ప్రతి ఇయర్ మా బొమ్మను ఎక్కడ బుక్ చేస్తామంటే ఏషియాలోని బిగ్గెస్ట్ మ్యాంగో మార్కెట్ నున్న మ్యాంగో మార్కెట్లో అయితే బుక్ చేస్తాము. మేము మ్యాంగో మార్కెట్కి అయితే వెళ్ళిపోయాం. ప్రతి గోడౌన్లో అయితే బొమ్మల కోసం చూస్తున్నాం. ఫస్ట్ వెళ్ళినమ్మటనే మాకు బాగా నచ్చిన బొమ్మ ఏంటంటే ఇలా స్టాండింగ్ పొజిషన్లో ఉన్న వినాయకుడు అయితే బాగా నచ్చారు మాకు. కానీ ఫస్ట్ చూసింది కాకుండా మనం ఇంకా కొన్ని మోడల్స్ అయితే చూస్తాం కదా, అలా మోడల్స్ చూడడానికి అయితే ఇంకొక గూడెంకి వెళ్తూ ఉంటున్నాం. ఇక్కడ వెళ్లే దారిలో నాకు ఈ స్టోన్స్ అయితే కనిపించినాయి. ఇంకా అవైతే పూసుకుంటాం. కొన్నిసార్లు అయితే అవే మనకు టచ్ అయిపోతాయి. మేము వినాయకుడిని బుక్ చేయడానికి పేక్ష బేబీతో అయితే వెళ్ళాం. మీరు లాస్ట్ ఇయర్ వినాయక చవితి వీడియోస్ చూసుంటే అందులో కూడా బొమ్మను చూడడానికి వెళ్ళినప్పుడు పేక్ష బేబీ ఉంది. నెక్స్ట్ అయితే ఈ బొమ్మ బాగా నచ్చింది. ఇది మేము ఎప్పుడూ పెట్టలేదు కూడా, అలా కూర్చొని ఉన్న పొజిషన్లో. ఆ గ్రే కలర్ బొమ్మే మాకు బాగా నచ్చింది. గ్రే కలర్ ఉన్న ఫేస్ మేము ఇంతవరకు ఒక్కసారి కూడా పెట్టలేదు. మీరు కనుక మా లాస్ట్ ఇయర్ వినాయక చవితి వీడియోస్ కనుక చూడకుండా ఉంటే నా ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూసేయండి. నేనైతే ఒక పక్క బొమ్మల్ని చూస్తున్నా, ఇంకో పక్క పేక్ష బేబీని చూస్తున్నా, ఇంకో పక్క వీడియోస్ అయితే తీస్తున్నా. ఈ ఇయర్ కూడా మాకు వినాయకుడు ఐడల్ అయితే స్పాన్సరే ప్రెజెంట్ చేశారు. ఈ బొమ్మనైతే గుర్తు పెట్టుకోండి, తర్వాత షార్ట్స్ లో కుదిరితే చూపిస్తా. ఈ గోడౌన్లో అయితే అన్ని పెద్ద పెద్ద బొమ్మలు ఉన్నాయి. ఇంకా వీళ్ళ గోడౌన్లోనే చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. అవి చూడడానికి అయితే వెళ్తున్నాం మేము. ఈ బొమ్మ కూడా మా కమిటీ వాళ్ళకి బాగా నచ్చింది. ఇంతకీ మేము ఏ బొమ్మ కొన్నామో నెక్స్ట్ షార్ట్ లో అయితే రివీల్ చేస్తాను. చిన్న షార్ట్ లో నేను మొత్తం చూపించలేను కదా, సో అందుకే ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.